హాయ్ ఫ్రెండ్స్, హెచ్పిఎల్ ఛానల్కి టుడే మేము ఏంటంటే వేరే ఒక క్లయింట్ కలిసామన్నమాట. సచివాలయం ఒక మేడం కలిస్తే మేము వాళ్ళకి రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో వాళ్ళకి ఎలాగ రిటైర్మెంట్ ప్లానింగ్ ఇచ్చాము, వాళ్ళకి ఫ్యూచర్లో ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ ఎలా వాడుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఐపి ఎలా చేయించాలి, తర్వాత విత్డ్రాల్ అనేది ఏ విధంగా మన రిటైర్మెంట్ ప్లానింగ్ చేయించాలి అనేది బోత్ సైడ్ రెండు కూడా మీకు అది ఎస్టిమేషన్ వాల్యూ ఇచ్చాము, వాళ్ళకి ఈ ప్లానింగ్ ఇచ్చాము. ఆ ప్లానింగ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి వచ్చేసరికి ఏంటంటే మేము ఒకటే చెప్పాము. సో పర్ డేకి 166 రూపీస్ మీరు కాదనుకొని మీరు ఇన్వెస్ట్ చేయండి మేడం. డెఫినెట్ గా మీ రిటైర్మెంట్ అనేది మీ హస్బెండ్ కి మీరు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అదే విధంగా ఇదే అమౌంట్ మీ చిల్డ్రన్స్ కి ఎడ్యుకేషన్ కూడా మీరు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఆ మాటను బిలీవ్ చేసేటంటే మన దగ్గర ఎస్ఐపి అనేది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఆ ఎస్ఐపి ఎలా చేశారు, వాళ్ళు చేసిన తర్వాత నుంచి మనకి ఎస్టిమేషన్ గా దానికి ఎంత వాల్యూ వస్తుంది, ఆ వచ్చిన వాల్యూ తోటి మనం ఎస్డబ్ల్యూపీని ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు, సో ఈ ఎస్డబ్ల్యూపీ కాకుండా అదర్ బెనిఫిట్స్ ని ఇదే ఇన్వెస్ట్మెంట్ తోటి మన అదర్ బెనిఫిట్స్ కూడా ఏ విధంగా వాడుకోవచ్చు అనేది మేము ప్రతిదీ కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాము. సో ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం అనమాట. మనం వాళ్ళకి ఏ విధంగా ప్లాన్ చేసాము ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మేడం గారిది పర్ మంత్ 30 to 40 అరౌండ్ శాలరీ ఉంటుంది పర్ మంత్. బట్ మేము ఏంటన్నా అంటే జస్ట్ మాకు 166 రూపీస్ పర్ డేకి 166 రూపీస్ 166 రూపాయలు కానీ మీరు డెఫినెట్ గా సపోర్ట్ చేయగలిగినట్టుగా అయితే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మటుకు డెఫినెట్ గా మీ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది మేము చేయగలం మేడం అని చెప్పేసి మేము చేసాం. సో దాన్ని ఈ విధంగా చూసుకుంటే పర్ డేకి 166 రూపీస్ అనుకుంటే మంత్లీ వచ్చేసరికి 5000 రూపీస్ అనమాట. అంటే పర్ మంత్ 5000 రూపీస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మట్టుగా డెఫినెట్ గా వాళ్ళు టైం అనేది మేము ఎంత ఇచ్చామంటే 18 years. ఎందుకంటే మేడం ఏజ్ 37 ఏజ్. సో 37కి ఏంటంటే మేము 18 years టైం డ్యూరేషన్ ఉండమని చెప్పాము. సో రిటైర్మెంట్ ఏజ్ 55 అనమాట. సో గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరు కూడా ఇంచుమించు 60 years కూడా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ మేము ఎర్లీగా ఇచ్చేసామంటే ఒక 5 years తగ్గించి 55కి మీరు రిటైర్మెంట్ తీసుకోండి అని చెప్పేసి అన్నట్టుగా ఎస్టిమేషన్ గా ఇవన్నీ కూడా ఒక ఎస్టిమేషన్ గా మేము ప్లాన్ అవ్వడం జరిగింది అనమాట. సో అది ఎలాగంటే టైం 18 years ఇచ్చాము. రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్స్ అల్టిమేట్గా ఇప్పుడు కూడా 12 to 15% యావరేజ్ గా మనం తీసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసింది మేడం గారు 10,80,000 అనమాట. అంటే 10,80,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు. బట్ ఎస్టిమేషన్ వాల్యూ ఎంత వచ్చిందండి 49 lakhs దగ్గర వచ్చింది. అరౌండ్ 50 lakhs వరకు మనకి రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ ఎస్టిమేషన్ వాల్యూ మన ఫ్యూచర్ వాల్యూ వేసుకుంటే. సో దీని ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో, కంప్లీట్ అయిన తర్వాత నుంచి అంటే 37 నుంచి 55కి ఎప్పుడైతే ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్యాటర్న్ కంప్లీట్ అయిందో, ఆఫ్టర్ 55 తర్వాత మనం ఏ విధంగా వాడుకోవాలనేది ఈ ప్లాన్ అనమాట. సో అదేంటంటే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్, SWP, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అనమాట. సో ఇది ఎలాగంటే ఇన్వెస్ట్మెంట్ మనకి ఎంత అయింది 49 lakhs అయింది కదా. సో ఈ 49 lakhs ని మనం ఏం చేసామంటే మళ్ళీ దాన్ని ఫండ్స్ చేంజెస్ చేసుకుంటూ హైబ్రిడ్ లో మార్చుకుని మనం ఇన్వెస్ట్మెంట్ ఏం చేసామంటే 49 lakhs అనేది మనం అక్కడ సేమ్ ఎయిమ్స్ దాన్ని ఏం చేయట్లేదు. బట్ ఎయిమ్స్ అంటే సేమ్ దాని ఫండ్స్ మాత్రం మార్చితే అప్పుడు మనకి మంత్లీ విత్డ్రావల్ ఎంత పెట్టుకున్నామంటే 30,000 అనమాట. సో అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏదైతే శాలరీ ఉందో ఆ శాలరీని మేము ఇలాగా 30,000 per month కింద పెట్టుకున్నాం అనమాట. సో ఫ్యూచర్ వాల్యూస్ అనమాట. రిటర్న్స్ ఉండేసరికి 12%. మనం మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా ఆన్ అండ్ యావరేజ్ 12% మనం యావరేజ్ గా వేసుకోవచ్చు. సో ఆఫ్టర్ 20 years తర్వాత అంటే 55 నుంచి 56, 57, 58, 59 అలాగే అరౌండ్ 75 years వరకు, అంటే ఈ టైం డ్యూరేషన్ ఏదైతే 20 years డ్యూరేషన్ ఉందో ఆ 20 years వరకు కూడా ఎవ్రీ మంత్ 30,000 తీసుకున్నా కూడా వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి వచ్చేది 2 crore అండి. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఎంత వచ్చింది 2 కోట్లు వాళ్ళకి ఉంటుంది అనమాట ఎస్టిమేషన్ వాల్యూ అంతా కూడా. సో ఇక్కడ వాళ్ళు విత్డ్రాల్ చేసేది ఎంత అవుతుంది 72 lakhs అనమాట. అంటే 72 లక్షలు వీళ్ళు విత్డ్రాల్ చేసుకుంటున్నారు. 72 లక్షలు విత్డ్రాల్ చేసుకోగా కూడా వాళ్ళకి ఎంత ఇంకా మిగులుతుందండి 2 crore ఇంకా మిగులుతుంది అనమాట. సో 240 months వాళ్ళు విత్డ్రాల్ చేసుకున్నారు. ఒకటి చాలా మంది అనొచ్చు ఇది అంత నమ్మశక్యం కాదు కదా, లేదంటే ఎఫ్డీలో వేసుకోవచ్చు కదా అంటే, ఎఫ్డీలో ఎందుకు ప్రిఫర్ చేయకూడదు అంటే నేను చెప్తానండి. ఇప్పుడు ఈ 49 lakhs మనం ఎఫ్డీలో వేసుకుంటే అరౌండ్ ఒక 6% or 7% వరకు మేబీ రావచ్చు. ఇంకా ఫ్యూచర్ లో ఎఫ్డీ వాల్యూ ఇంకా తగ్గచ్చు, ఇంకా పెరగచ్చు, ఇంకా మేబీ పెరిగే ఛాన్స్ లేదు కానీ ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. సో కానీ ఇక్కడ ఏంటవుతుందంటే మనకి ఏదైతే ఎఫ్డీ ఇస్తున్నారో దాంతోపాటు టీడీఎస్ కూడా కటింగ్ అవుతుంది కదా. సో ఆ టీడీఎస్ కటింగ్ అవుతుంది. ప్లస్ ఇక్కడికి వచ్చేసరికి ఏటవుతుందంటే మనం తీసుకున్న వాల్యూ తక్కువ కాబట్టి ఆటోమేటిక్ ఏటవుతుందంటే ఆ టీడీఎస్ అనేది ఉండదు అనమాట. ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు అనమాట. సో రెండింటికి వేరియేషన్ ఇది. బట్ అక్కడికి వచ్చేసరికి ప్రిన్సిపల్ వాల్యూ 49 lakhs అలాగే ఉంటుంది. బట్ ఎవ్రీ మంత్ విత్డ్రాల్ అంటే వడ్డీ అనేది వచ్చేస్తుంటుంది. బట్ ఆ 49 lakhs మన ఫ్యూచర్ లో ఒక 20 years తర్వాత సార్ అదే 49 lakhs ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏటవుతుందంటే అదే 49 lakhs తోటి ఇంచుమించు మనకి 2 crore వెల్త్ క్రియేట్ చేసాము. బట్ వాళ్ళ అవసరాలు ఎవ్రీ మంత్ వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటున్నారు 30,000ని. ఒకటి
సేమ్ ఇదే ప్యాటర్న్ ని మనం అనుకోవచ్చు. చాలా మంది ఇదేదో ఈ డబ్బులు ఏదో డైరెక్ట్ గా అపార్ట్మెంట్ తీసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని అంటారు. సో ఒకవేళ అపార్ట్మెంట్ మనం 49 lakhs కి ఆ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్టర్ 20 years అయితే 49 lakhs అంటే చాలా తక్కువ అయిపోతుంది. ఒకవేళ తీసుకున్నా కూడా ఇప్పుడున్న ఎస్టిమేషన్ వాల్యూ ప్రకారం మనం 49 lakhs కి అంటే 50 lakhs ఒక అపార్ట్మెంట్ తీసుకున్నా కూడా ఆన్ అండ్ యావరేజ్ రెంట్ ఎంత వస్తుందండి మనకి యావరేజ్ గా అరౌండ్ 20,000 అరౌండ్, లేదంటే ఇంక ఎస్టిమేషన్ 25,000 అంతేనా. బట్ ఇక్కడ మీకు 12 months కూడా మీకు రెంట్ అనేది రాదండి. ఒక 1 month రెంట్ అనేది కంపల్సరీగా దాని హౌస్ ట్యాక్స్ కి, వాటర్ ట్యాక్స్ కి, మెయింటెనెన్స్ కి, వీటన్నింటికి వెళ్ళిపోతుంది. బట్ మనకు వాళ్ళకి ఏంటంటే ఏదైతే మనం ఈ 49 lakhs ఎస్డబ్ల్యూపీలో పెట్టామో వాళ్ళకి ఆల్మోస్ట్ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అదే విధంగా ఎవ్రీ మంత్ వాళ్ళకి పాకెట్ లో వచ్చేస్తుంది. ఇది కాకుండా ఏదైతే మీరు అపార్ట్మెంట్ తీసుకొని ఎస్టిమేషన్ గా అది అంటే ఎప్రిషియేషన్ అవుతుందో దాని వాల్యూ అపార్ట్మెంట్ వాల్యూ, ఇది కూడా సేమ్ అదే విధంగా ఎప్రిషియేషన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు 49 lakhs అనేది వాళ్ళు 55 years కి స్టార్ట్ చేశారు ఇన్వెస్ట్మెంట్. బట్ వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే 70 years వచ్చేసరికి 75 years వచ్చేసరికి వాళ్ళకి ఎంత అవుతుంది ఎండ్ ఆఫ్ ది డే 2 CR అనేది వాళ్ళకి మిగులుతుంది అనమాట. సో ఈ వెల్త్ ని వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు ఇవ్వచ్చు. అదే విత్తనాలు పెట్టుకొని, లేదు అనుకుంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కి మ్యారేజ్ పర్పస్ వాడుకోవచ్చు. మ్యారేజ్ పర్పస్ అంటే వాళ్ళు మన వాళ్ళు కానీ వాళ్ళకి ఇచ్చేలా కానీ వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ జనరేషన్ ఒక అసెట్ లాగా క్రియేట్ చేయొచ్చు వాళ్ళకి. సో ఈ విధమైన మనం ప్లానింగ్ ఇచ్చామన్నమాట. ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ మనకి అనుకోవచ్చు, సో ఇదంతా బాగానే ఉంది, ప్లాన్ అంతా బాగానే ఉంది కదా, మేము ఏం చెప్పమంటే మేడం గారికి 5,000 ఎవ్రీ మంత్ ఏదైతే ఎస్ఐపి ఇచ్చామో ఒక 10 years, జస్ట్ ఒక 10 years వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంతో కొంత జస్ట్ 5 lakhs లేదంటే ఒక 10 lakhs అంటే జస్ట్ ఒక 5 lakhs ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు. దాంతోపాటు 3 lakhs పెరగచ్చు లేదా 2 lakhs పెరగచ్చు. సో ఈ లోపు ఎస్టిమేషన్ వాల్యూని వాళ్ళ ఫ్యూచర్ లోని వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు కదా. సో ఇదే అమౌంట్ ని విత్డ్రాల్ పెట్టుకోవచ్చు కదా. సో వీళ్ళకి ఏంటంటే మేడం గారు చిన్న పాకెట్ మనీ తోటి మనం ఒక పెర్ డేకి 166 రూపీస్ వాళ్ళ పాకెట్ ఖర్చులు అంటే పెర్ డేకి 166 రూపీస్ త్యాగం చేయగలిగితే వాళ్ళ ఫ్యామిలీకి మేడం వాళ్ళ పిల్లలకి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ హస్బెండ్ కి సపోర్ట్ చేస్తున్నారు. సో అదే విధంగా ఫ్యామిలీకి బ్యాక్ బోన్ అయి ఉండి ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా సింపుల్ గా క్రియేట్ చేయగలిగాం. అది కూడా పెర్ డేకి 166 రూపాయలతోని సాధ్యమైంది అనమాట. సో ఒక రోజుకి 166 రూపాయలు త్యాగం చేయగలిగితే వాళ్ళ ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీకి మనం ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేది ఇవ్వగలిగాం. అది దిస్ ద గ్రేట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఓన్లీ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మాత్రమే మనం ఇవ్వగలిగాం. ఓకేనా. సో ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ లోని మీ దగ్గర ఉన్న అడ్వైజర్ ఎవరైనా ఉన్నా వాళ్ళతో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ తో ఎవరైనా దగ్గరలో ఉంటే వాళ్ళతో మీరు డిస్కస్ చేయొచ్చు. అదే విధంగా మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ మీట్ అయ్యి మీ ప్లానింగ్ చేయొచ్చు. అదే విధంగా మాలాంటి అడ్వైజర్స్ అంటే మీకు ఏదైతే మీకు ప్లానింగ్ కావాలో మేము ఎలాగ ప్లాన్ చేస్తున్నామో మా కింద స్క్రోల్ ఉన్న నెంబర్కి మాకైనా కాల్ చేయొచ్చు. సో మీకు ఎనీ డౌట్ ఉన్నా ప్లానింగ్ చేద్దామన్నా సరే డెఫినెట్గా నాకు కాల్ చేయండి. డెఫినెట్గా మనం డిస్కస్ చేసి డెఫినెట్గా మీకు సూట్ అయ్యే ప్రోడక్ట్నే మీరు ఎంచుకోండి. సో దానివల్ల ఏంటవుతుందంటే మీకు పీస్ ఆఫ్ మైండ్, మీ మనీ అండ్ టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. సో ఓకే, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మనం ఇంకో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు బాగా వర్తబుల్ అనిపిస్తే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కానీ ఫీమేల్స్ అంటే మీ కొలీగ్స్ కానీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.